జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల్లో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చాము, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకొచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దల్ని అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహు భగవానుడు మంచిగా చేస్తాడు. మీకు టెన్షన్ అయితే అవసరం లేదు, డెఫినెట్గా మంచిగా చేస్తాడు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు. సో బుధుడికి ఆయన ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్. సో మంచిగా చేస్తాడు ఆయన. మీకైతే ఈ విషయంలో టెన్షన్ అక్కర్లా. ఆయన నవమాధిపతి నవమ స్థానంలో సంచారము చాలా మంచిది. మీకు ఒక యోగాన్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. నవమాధిపతి నవమంలో కలిసి ఉండడం అనేది ఒక శ్రీలక్ష్మి యోగంగా మనకి పరాశర సంహిత చెప్తుంది. ఇప్పుడు మీకు శ్రీలక్ష్మి యోగం యాక్టివేట్ అవుతూ ఉంది. అయితే దీనికి ఒక చిన్న క్యాన్సిలేషన్స్ అని కూడా కాదు, చిన్నగా ఎక్కడైతే మీకు స్టాప్ వస్తుందో, పౌజ్ వస్తుందో ఈ పాయింట్కి, అది ఏంటంటే పౌజ్ అంటే టెస్టింగ్ పీరియడ్. దేనికి వస్తుందంటే మీరు కనుక ఇప్పుడు మీకు వింశోత్తరి దశలు, మీరు ఏ వింశోత్తరి దశల్లో ఉన్నారో, ఏ అంతర్దశల్లో ఉన్నారో మీకు ఐడియా ఉంటే అప్పుడు మీరు ఇది చూసుకోండి. అదర్వైజ్ మీరు ఈ పాయింట్ మీకు తెలియకపోతే అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి, ఇగ్నోర్ చేసేసండి ఈ పాయింట్. ఎందుకంటే మనం తెలుసుకోకపోయినా రెమెడీస్ తెలుసుకుంటున్నాం కాబట్టి రెమెడీస్ ద్వారా బాగుంటుంది. మీకు గురు మహర్దశ జరుగుతూ ఉన్న, సూర్యనారాయణమూర్తి దశ జరుగుతూ ఉన్న, చంద్రభగవానుడి దశ జరుగుతూ ఉన్న, ఈ మూడు అంతర్దశల్లో ఏ దశలో మీరు ఉన్నా సరే కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలంటే కొంత అవమానాలు వస్తాయి. మీరు అంటే అనవు కాని చోట అధికులు మనరాదు అని అన్న చందన మీకు కొంచెం తలకాయ నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీరేం మాట్లాడినా, ఎందుకంటే మీరు చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడతారు ఈ 1.5 year. ఎంత ఇంటెలెక్చువల్గా మాట్లాడతారంటే అవతల వాళ్ళు తడుముకుంటారు. అరే ఇంత ఇంటెలెక్చువల్గా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి అవతల వాళ్ళు తడుముకునే విధంగా ఉంది కొంచెం మీకు ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే మీకు ఇది ఒక మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి. అందువల్ల మీకు ఎందుకు మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తారు, ఎందుకు మిమ్మల్ని కొంత తీసేసినట్టు చూస్తారు, ఇగ్నోర్ చేసినట్టు చూస్తారు. మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. ఎలా చేస్తారంటే ఈ 3 దశల్లో మీరు ఉంటే కనుక మిమ్మల్ని ఒక సలహా అడగడమో లేదా ఒక సబ్జెక్టు పరంగా విషయపరంగా మాట్లాడటానికో అడుగుతారు మిమ్మల్ని. అడిగినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక విషయం ఒకళ్ళని అడిగినప్పుడు
వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి కదా శ్రద్ధ పెట్టి. పోనీ శ్రద్ధ పెట్టి వినకపోయినా అసలు అటెన్షన్ అయితే మామూలుగా అయితే రెస్పెక్ట్‌తో వినాలి కదా! అడిగావు కాబట్టి. ఏం చేస్తారంటే అడుగుతారు, మొహం తిప్పేసుకుంటారు. లేదా ఫోన్ చూసుకోవడమో, లేదా ఎటో వెళ్ళిపోవడమో ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఏంటిది అసలు ఎందుకిలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు అని మీకు ఒక అంటే చాలా చికాకుగా, అన్‌కంఫర్టబుల్‌గా మీకు అనిపిస్తుంది. డిస్కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ 3 మహర్దశల్లో ఉంటే మాత్రమే, అంతర్దశల్లో ఉంటే మాత్రమే. ఒకవేళ మీరు ఈ 3 మహర్దశల్లో లేరు, ఈ 3 అంతర్దశల్లో లేరు, అప్పుడు మీకు ఈ పాయింట్ అస్సలు అప్లికేబిలిటీ కాదండి. మీరు ఈ 3 మహర్దశల్లో లేదా అంతర్దశల్లో ఉంటే మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అదర్‌వైజ్ మీరు ఈ పాయింట్‌ని ఇగ్నోర్ చేసేసండి. ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తారు రాహు భగవానుడు మరియు కేతు భగవానుడు అన్నది చూద్దాం. మీకు నవమ స్థానంలో ఉన్న రాహు భగవానుడు డెఫినెట్‌గా మీకు మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. కాతే మీ రాశి మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి మీకు ఏదైనా సక్సెస్ ఇవ్వడానికి ముందుగా లాట్ ఆఫ్ పాలిటిక్స్ మీరు చూస్తారు. ఇది మీరు ఏ దశలో ఉన్నా, ఏ అంతర్దశలో ఉన్నా సరే పాలిటిక్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి మీ చుట్టూ. సో, మీరు ఒక రకంగా అసలంటే రాహు భగవానుడు ఏంటంటే అనుమానాన్ని బాగా ఇస్తాడు. అందులో ఆయన మెర్క్యూరీకి సంబంధించిన రాశుల్లో రాశులకి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మెర్క్యూరీ స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి కూడా అనుమానాన్ని బాగా ఇచ్చేసేస్తాడు. ఇక్కడే మీరు విజయాన్ని సాధించాలి. ఈ అందరినీ అనుమానించిపిచ్చేస్తాడు. అంటే వీళ్ళు లేదు, వాళ్ళు లేదు. మన లేదు, పగ లేదు. పరాయి మన లేదు, పరాయి వాళ్ళు లేదు. అందరి మీద ఎందుకో ఒక డౌటింగ్ పెట్టేస్తాడు రాహు భగవానుడు. అది మన ఆప్తులే అయినా సరే. అంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ఇలా ఉన్నారు. ఇది లోపల ఒక బాధ ఇచ్చేస్తాడు ఆయన. బాగా బాధిస్తాడు. ఎంత బాధిస్తాడంటే ఎప్పుడైనా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరికైనా కనీసం చెప్పుకోవడానికి ఒకళ్ళు ఇద్దరైతే ఆప్తులు డెఫినెట్‌గా ఉంటారు కదా! మనకంటూ ఎక్కువ మంది ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా ఒకళ్ళు ఇద్దరు ఆప్తులు ఉంటారు కదా! అలా కూడా చెప్పుకోలేకుండా ఏమో వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారేమో, ఇప్పుడు మనకి వాల్యూ ఇవ్వట్లేదేమో అని మీకు అనిపిస్తుంది. కానీ అక్కడ లిటరల్‌గా ఏమీ ఉండదు. జస్ట్ మీ భావన మాత్రమే. రాహు భగవానుడు మాయనిచ్చేస్తాడు. భ్రాంతి, భ్రమ, భయము ఇవన్నీ డెలివరీ చేయడంలో ఆయన పెద్ద రింగ్ మాస్టరు. సో, ఆయన రింగులు వేస్తూ ఉంటాడు. భయం అనే రింగ్ వేస్తాడు, భ్రాంతి అనే రింగ్ వేస్తాడు, భ్రమ అనే రింగ్ వేస్తూ ఉంటాడు. ఆ రింగ్‌లోకి మీరు దొరకకుండా మీ తలని పక్కకి పెట్టుకోండి. అంటే మీకు ఆలోచనలు ఆయన త్రో చేసినప్పుడు నో వీళ్ళందరూ నా వాళ్ళు అలా ఎందుకుంటుంది? నా వాళ్ళతో కూడా నేను మాట్లాడకపోతే ఇంకెందుకు అని అలా మాట్లాడుకోండి. మీకు లోపల మీరు ఇలా ప్రశ్నలు వేసుకోండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బయట నేబర్స్ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే అంటే సిచ్యువేషన్స్ కూడా అలానే వస్తాయి. మళ్ళీ మీకు ఎందుకంటే ముందే చెప్తున్నాను, మళ్ళీ అదొకటి ఇస్తాడు. మీరు ఇలా అనుకున్నా సరే ఇదిగో ప్రూఫ్ చూడు, ఇది ఇలా జరిగింది అన్నట్టు మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదంతా కూడా ఒక డ్రామా అంతే. ఇది గ్రహదేవతలు ఇచ్చే డ్రామా. ఎందుకు ఇంత చేస్తున్నాడు? మరి మీకు లక్ష్మీ యోగాన్ని ఇచ్చే రాహు భగవానుడు మీకు డైరెక్ట్‌గా లక్ష్మీ యోగాన్ని ఇచ్చేసేయాలి కదా! ఎందుకు ఇలా చేస్తున్నాడంటే మిమ్మల్ని పూర్తిగా డిజర్వెన్స్ ఇవ్వడానికి. ఎందుకంటే మెర్క్యూరీ మీ రాశ్యాధిపతి మెర్క్యూరీ అయ్యాడు కాబట్టి మీకు మెచ్యూరిటీ లెవెల్‌ని బాగా పెంచి గాని ఆయన ఇవ్వడు. రాహు భగవానుడు కుంభరాశిలో చాలా మెచ్యూరిటీని ఇస్తాడు. సో, ఇప్పుడేంటంటే మీలో ఉన్న మెచ్యూరిటీని ఆయన బయటికి తోడాలని చూస్తున్నాడు. ఈ తోడే క్రమంలో మీకు రకరకాల పరీక్షలు ఉంటాయి. బట్ ఏది నిజం కాదు, ఏది వాస్తవం కాదు. అన్నీ అబోధ కల్పనలే. మీకు ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే మనము రాత్రిపూట పడుకుంటే ఒక్కోసారి కలలొస్తే ఒక్కోసారి రాకపోవచ్చు. కొంతమందికైతే అదృష్టవంతులు ఒక్క కల కూడా రాదు. చాలా ప్రశాంతంగా గాఢ నిద్రలోకి వెళ్ళి లేస్తారు. మెలకువ తెచ్చుకుంటారు. మాక్సిమం కలలు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఏదో కల వస్తుందని కాదు. అలా కల వచ్చినప్పుడు ఎప్పుడన్నా కొన్ని కలలు ఎలా ఉంటాయంటే నిజంగానే భయమేసేస్తూ ఉంటుంది. అమ్మో! ఇలా జరుగుతుంది అని కలలోనే మనం అనేసుకుంటూ ఉంటాము. ఒక్కసారిగా ఏమవుతుంది మన బ్రెయిన్ మనల్ని ఎప్పుడైనా బాగా పీడకలు వచ్చినప్పుడు మధ్యలోనే లేస్తాం. అది ఎందుకంటే మనం ఎక్కువ భయపడుతూ ఉంటే మన బ్రెయిన్ ఎప్పుడు మనం పడుకున్నా మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి హార్ట్ బీట్ రేట్ రైజ్ అవుతుంది. ఈ భయమైన డ్రీమ్ వల్ల వీళ్ళని లేపేయాలని చెప్పి వెంటనే లేపేస్తుంది. ఎప్పుడైనా పీడకలు వచ్చినప్పుడు టక్కన లేస్తాం మనం. అది ఎందుకంటే మన బ్రెయిన్ మనల్ని లేపుతుంది.
లేచిన తర్వాత ఏమనుకుంటాం, హమ్మయ్య ఇదంతా కల అనుకొని మళ్ళీ పడుకోవడమో, లేదా ఇంకా పొద్దున్న అయిపోతే లేచి మన పనులు మనం చేసుకోవడమో చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కలలో వచ్చినది నిజం కాదు కదా! అది కలే కదా! అది ఇబ్బంది అవ్వచ్చు. పీడకల అనేది పీడకలే. తర్వాత మనం మర్చిపోతాం కూడా. ఒకరోజు క్యారీ అవుతున్నాం మహా అయితే. అలానే ఇప్పుడు మీకు జరిగేదంతా కూడా అంతే భ్రాంతి. ఏది నిజం లేదు. అది మీరు ఒక పాయింట్ నోటీస్ చేసుకుంటే కనుక ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే, మీకు లక్ష్మీ యోగాన్ని, స్థిర లక్ష్మీ యోగాన్ని ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని స్థిరలక్ష్మి యోగం ఇవ్వడానికి ఫస్టు మనం ఛాలెంజెస్ని తీసుకునే విధంగా మిమ్మల్ని మౌల్డ్ చేసి, అప్పుడు మీకు రేపు ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. 1.5 ఇయర్ అక్కడ ఉంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయినా స్ట్రాంగ్ చేస్తున్నాడు మిమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే రాహు భగవానుడు మిలిటరీ రూల్స్ అయితే ఇస్తాడు ఎప్పుడైనా ఇవ్వాలంటే. మీకు మిలిటరీ రూల్సే పెడుతున్నాడు. మైండ్ విషయానికి వచ్చేప్పటికే మిలిటరీ రూల్స్ పెడుతున్నాడు అనమాట. ఈ మిలిటరీ రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎవరికి అంటే సోల్జర్స్ని అందుకే మనం కాళ్ళు గడిగి దండం పెట్టాలని అనుకుంటాము. పొద్దున్నే లేవాలి, ఫిజికల్ వర్కౌట్స్ చేయాలి, చాలా చాలా చేయాలి. అసలు వాళ్ళ లైఫ్ స్టైలే చాలా ఇదిగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. సో మైండ్కి సంబంధించిన మిలిటరీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇవన్నీ ఇస్తూ అంటే సహజంగా స్టార్టింగ్లో వెళ్ళిన వాళ్ళకి కొంచెం అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో అలాంటివి ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వడానికి మిమ్మల్ని మీరు అంటే తర్వాత ఆయన కుంభరాశిలోంచి వేరే రాశికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా లక్ష్మీ యోగాన్ని స్థిరంగా ఉంచుకునే విధంగా. ఒక్కోసారి ఆవేశానికి పోయి చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతాం, ఇగోకు పోయి చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతాము, ఏదైనా ఇమోషనల్గా అయ్యి కొన్ని రిలేషన్స్కి దూరం అవుతాము. ఇలాంటివన్నీ మనకి ఎందుకు ఏవైనా మనకి సమస్యలు వస్తున్నాయంటే అంతా మనలోనే ఉంది. మనకున్న ఎమోషన్స్ వల్లే మనకి సమస్యని ట్రిగర్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ క్యారమ్ బోర్డు వన్ సైడ్ ఆడుకున్నట్టు అనమాట. ప్రతిదీ మనమే ట్రిగర్ చేసుకుంటూ ఉంటాం. అంటే అది సహజంగా అందరికీ ప్రతి ఒక్కరికి మానవ మాత్రలుగా పుట్టిన ఎక్కడో కొంతమంది ఒక 30% పీపుల్ ఎక్సెప్షన్, బట్ రిమైనింగ్ పీపుల్కి నేను చెప్తున్నాను. ఇదంతా ఇందుకే చేస్తారు. సో ఈ భయము, భ్రాంతి, ఇదంతా మాయ అని అనుకోండి. ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఇది మీకు పరిపూర్తిగా ఆప్ట్ అవుతుంది. అసలు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే భగవంతుడే, పరమాత్ముడే నిజము. ఇంకా మనం చూసేదంతా కూడా మాయా మిథ్య, ఇదంతా ఇల్యూషన్ అని మీకు ఎప్పటికప్పుడు అనుకుంటూ భగవంతుడి నామాన్ని పట్టుకుంటూ ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. రెమెడీ ఇప్పుడు మనం తెలుసుకుందాం, రాహు భగవానుడికి సంబంధించిన రెమెడీ. ఇంకా మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ కారు డోర్ రిపేర్ రావచ్చు. డోర్స్ ఎస్పెషల్లీ మీ ఇంటి డోర్స్ లూజ్ అవ్వడము, రిపేర్ రావడము జరుగుతుంది. కిటికీలో ఇంటి డోర్స్ లూజ్ అవ్వడము, రిపేర్ అవ్వడము జరుగుతుంది. ఇంటి వాస్తు బాగాలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అలాంటి ఇండికేషన్స్ మీకు అనిపిస్తాయి. ఇన్ కేస్ అంటే ఎక్కడ మీ ఇంటి డోర్లు లూజ్ అవ్వకపోతే, లేదా మీ కార్ డోర్లు లూజ్ అవ్వకపోతే, అంటే ప్రాబ్లం ఏం రాకపోతే కనుక, దర్వాజాల్లో ప్రాబ్లం ఏం రాకపోతే కొంత ఇంటి వాస్తు బాగాలేదేమో ఇలాగా అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే వెంటనే అది నిజం అని కూడా మీరు తెలుసుకోవాలి. వెంటనే మీరు దాని నుంచి బయటపడటానికి మీ ప్రయత్నాలు మీరు చేయడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ ఇంటి డోర్లు ఏమైనా రిపేర్ వస్తున్నా అది కూడా ఇండైరెక్ట్ ఇండికేషన్నే. ఇక్కడ కేతు భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఇది మీకు ఫిట్ అయినది కాదు అని చెప్పి. సో మీరు వెంటనే ఆ డోర్ రిపేర్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. బై సైమల్టేనియస్గా కొంత మీరు ఇది అంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం, ఏదైనా ఇంట్లో వ్రతం పెట్టుకోవడం, ఏదైనా ఒక మీ శక్తి కలిగిన పూజ పెట్టుకోవడం, ఇవేం చేయలేకపోయారు ఇప్పుడు మనం తెలుసుకునే రెమెడీ చేస్తూ మనసులో శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. బుధ భగవానుడు అంటేనే విష్ణుమూర్తిని సూచిస్తాడు. విష్ణుమూర్తికి హరే రామకృష్ణ అనే నామ మంత్రము ఎంత శక్తివంతమైనదంటే, ఇది జపిస్తూ ఉంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్లో. చాలా అంటే సక్సెస్ని ఇస్తాడు. అందులో మిథున రాశి వాళ్ళకి ఈ మంత్రం అసలు ఇష్ట మంత్రం కూడా అవుతుంది. అంటే మీ కోరికలను అన్ని కోరికలను తీర్చే మంత్రం కూడా ఈ మంత్రం అవుతుంది. ఇది నామ మంత్రము, నామ జపంగా చేయండి. దీన్ని మనసులో ఎల్లప్పుడూ ధ్యానించవచ్చు. ఇది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఎస్పెషల్లీ మీ పెద్ద పిల్లలు అంటే మీ జ్యేష్ఠుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఇది ఒకవేళ మీకు పిల్లలు లేరే అనుకోండి, అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో మీ మిసెస్ ప్రెగ్నెంట్ అయినా లేదా మీరు ఆడవాళ్ళైనా మీరు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళ పర్యవేక్షణలో, డాక్టర్ల పర్యవేక్షణలో ఉండండి. ఏది కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం అక్కడ తగ్గ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీకు ఆల్రెడీ సంతానం ఉంటే కనుక జ్యేష్ఠ సంతానము విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి జ్యేష్ఠ సంతానానికి. ఆరోగ్యం కాకపోయినా మానసికంగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తారు ఈ 1.5 ఇయర్లో. మీకు కూడా ఒక టఫ్ టాస్క్గా అనిపిస్తుంది. వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్, ఏవో ఒక గొడవలు రావడము, లేదా ఏదో ఒకటి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. వీటన్నిటి నుంచి సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు రాహు భగవానుడికి సంబంధించిన రెమెడీ చేస్తేనే ఇవన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన సంతానానికి సంబంధించింది అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే, లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ, ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలియదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.